వేదం అలిఖితం అంటారు కదా, అసలు ఎక్కడి నుంచి ఉద్భవించింది దాని కొంచెం మా ప్రేక్షకులకి దాన్ని పరిచయం చేయాలి. అపౌరుషేయం అని వేదమునకు పేరు. ఎవరి చేత రాయబడ్డది కాదు, ఏ పురుషుడి చేత కూడా, ఏ జీవి చేత రాయబడ్డది కాదు. భగవంతుడే అయినప్పటికీ ఆయన అవతారం ఎత్తినప్పుడు, ఒక అవతారం ఎత్తినప్పుడు వేదం ఉద్భవించింది అని చెప్తే, ఇంకో అవతారంలో ఉన్నటువంటి భక్తులు అథవా ఇంకో దైవ భక్తులందరూ ఈ వేదముని ఒప్పుకునే స్థితి ఉండదు అనే ఉద్దేశం చేత వేదం స్వయం ఆవిర్భావమైంది. ఎలా ఆవిర్భావమైంది అంటే, నిర్గుణ పరమాత్మ సృష్టి స్థితి లయములను చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు ఆయన సగుణ రూపంలోకి రాగానే, అంటే మనలాగా ఒక కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవి అనే ఒక గుణములతో కూడినటువంటి రూపాన్ని తీసుకోగానే ఆయన హృదయాకాశంలో ఉన్న శబ్ద తరంగములు ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపకంగా బహిరాకాశంలోకి వచ్చినాయి. ఆ బహిరాకాశంలో ఉన్నటువంటి వేద రాశులన్నింటినీ ఋషులు గ్రహించారు. అందుకనే ఆ ఋషులు ఆ వేదముల్ని తెలుసుకున్నారు, చూచారు, మంత్రద్రష్టలు అంటారు. అటువంటి ఋషులందరూ వేదములన్నీ, ఆ మంత్రములన్నీ గ్రహించి పెట్టుకుంటే అదో పెద్ద వేద రాశి, వేదం కొండలాగా ఉంది. ఆ వేద కొండని విభాగం ఒక్కళ్ళు మోయడం కష్టము అని వేదవ్యాస మహర్షి, ఆయనే భగవంతుడి అవతారమే, వేదవ్యాస మహర్షి వచ్చి విభాగం చేశారు. వేదవ్యాస మహర్షి ఒక్క పొళ్ళు కూడా దాంట్లో ఏం పెట్టలేదు, ఉన్న దాంట్లో విభాగం చేశారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, పెద్ద రాళ్ళు ఇవి, చిన్న రాళ్ళు ఇవి, మట్టి, ఇసుక లాంటిది ఇది అని విభాగం, కొండని ఎలా చేస్తామో అలా వేద రాశి, వేద కొండని ఆయన విభాగం చేశారు. కాబట్టి వేదమునకు గొప్పతనమే అది అపౌరుషేయం. వేదం నేర్చుకోవడానికి అర్హత ఏమన్నా ఉందా? ఏ కులం వారైనా నేర్చుకోవచ్చా? వేదమును మంత్రములు, ఆ వేదంలో ఉన్నదంతా మంత్ర రాశి. ఆ మంత్రం అనే వాటికి దానికి ఒక ప్రత్యేకమైన అర్హత ఉంటుంది. నామములు చెప్పడానికి ఏ ఇబ్బంది లేదు. భగవన్నామం సర్వకాల సర్వావస్థలు అందరూ చెప్పచ్చు, అందరం చెప్పచ్చు. కానీ వేదములు మాత్రం ఖచ్చితంగా ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు మాత్రమే చదవాలి. అందువల్ల ద్విజులు మాత్రమే వేదాధ్యయన అధికారం ఉంది. ఆ ఉపనయనం అయిన తర్వాత యజ్ఞోపవీతం, జంధ్యం అంటాం కదా, అది వేసినటువంటి వాళ్ళు మాత్రమే వేదం చదవాలి అనేది మనకి పెద్దల దగ్గర నుంచి వస్తున్న సంప్రదాయం. ఈ వేదం మీద మీరు దగ్గరికి వెళ్ళి చూశారు కాబట్టి, ఇది అనుభవించారు కాబట్టి, దీనివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది అనుకుంటున్నారు? వేదం అనేది సమాజంలో మనకి కావాల్సినటువంటి అన్ని విషయములను ఇచ్చేటటువంటి కల్పవృక్షం. వేదానికి కల్పవృక్షంతో పోలుస్తూ భాగవతంలో భాగవత మహాత్మ్యం కథ చెప్తారు. నిగమ కల్పతరోర్గలితం ఫలం. వేదం అనే కల్పవృక్షం, ఆ కల్పవృక్షంలోకి ఆ వేద సారాన్ని మొత్తాన్ని నేను పండు రూపకంగా భాగవతంగా అందిస్తున్నాను. అంటే వేదం అనేది కల్పతరుహో అని ఆయన ఇక్కడ వేశారు. కల్పతరువు, కల్పవృక్షము అని అర్థం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి సమస్త విషయములకు మనకి వేదంలో సమాధానములు ఉంటాయి. అవి మనం తెలుసుకోలేకపోవడం మన యొక్క అది. కాబట్టి నేరుగా వేదం చదవకపోయినా వేదంలో ఉన్న విషయములు శృతి అయిపోయిన తర్వాత స్మృతులు అని ఋషులు రాశారు. ఆ స్మృతుల్లో అర్థం కాకపోతే పురాణములు అని మనకి కావ్యములు అని ఉన్నాయి. ఎక్కడో ఒక్కడ ఖచ్చితంగా మనకి కావాల్సినటువంటి సమస్త విషయములు ఉన్నాయి వేదంలో అనేది పెద్దలందరూ చెప్పే మాట. ఇంత విశిష్టమైన వేదం ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఒక అపవాదం ఉంది. దాన్ని ఏకీభవిస్తారా మీరు? అట్లా ఏమీ ఏకీభవించడానికి లేదు. ప్రభుత్వములు వాటిని చేయగలగనంత ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇవి పూర్తిగా వేదమునకు చేసినాయి అంటానికి కూడా లేదు. ఉన్న కలికాల రీత్యా వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే ప్రత్యేకించి మనల్ని గౌరవించి మాట్లాడుతున్నారు ఇప్పటికీ మనం వెళ్తున్నప్పుడు. కాబట్టి మా యొక్క అనుభవ రీత్యా మనం అనుభవించింది మాత్రమే చెప్పగలం. కాబట్టి ఇంకా చేస్తే ఇప్పుడు చదువుకున్నటువంటి పండితులయ్యే బయటకు వచ్చేటటువంటి అందరూ పండితులందరూ ప్రైవేటు వేద పాఠశాలల్లో గురువు గారి దగ్గర చదువుకొని బయటికి వస్తున్నారు తప్పిస్తే గవర్నమెంట్ వేద పాఠశాలల్లోంచి అంతగా రావట్లా. బయట పాఠశాలలో వచ్చినట్టుగా గవర్నమెంట్ స్కూళ్ళలోంచి రావట్లేదు. కాబట్టి అటువంటి ప్రభుత్వ పాఠశాలలు అవన్నీ బాగా అభివృద్ధి చెంది దాంట్లో కూడా వేద పండితులు ఇంకా తయారైతే మనకి సమాజానికి ఇంకా చాలా బాగుంటుంది. హిందూ పరిరక్షణ కోసం చాలా విశేషమైన కృషి జరుగుతుందండి. మరి మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి
గురించి మీరు ఏం చెప్తారు? మనకి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఈ వేదాల గురించి ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా చేసిందా? కేంద్ర ప్రభుత్వం మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ఆయన ఎక్కడికి వెళ్ళినా మోడీ గారు పిఎం గారు ఆయన అదే చెప్తుంటారు, మన సనాతన ధర్మం అని. వారి యొక్క అధ్యక్షతలోనే మనకి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది. కాబట్టి మోడీ గారు ఆయన సాయశక్తులా కృషి అంతా చేస్తున్నారు. ఇక పైన కూడా ఆయన ఇలానే చేసి ఇంకా ఇతోధికంగా అభివృద్ధి పనులు చేయాలని అని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వములు కూడా అందరూ వారి వారి స్థాయిలో ఉన్నంత వరకు, అంటే దీన్ని ఎలా విస్తృత చేయాలి, దీన్ని ఇంకా ఎలా పెంచాలి అనేది విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. వేదం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ పండితులకి తెలుస్తుంది. ఆ పండితుల యొక్క సలహాలు తీసుకుంటూ ఆ పండితులతో చర్చించి దీన్ని ఉన్నది వారి పరిధిలో వారు మొత్తం బాగా చేస్తున్నామని వారు భావిస్తున్నారు. ఇంకా చేయాలి అంటే దీన్ని ఇలా పెంచితే బాగుంటుంది అనే దాన్ని చూసి టీటీడీ వాళ్ళు కూడా, మేము టీటీడీ తరఫున వేద పారాయణ చేస్తూ ఉంటాం, దాంట్లో కూడా కొత్తగా కొన్ని పోస్టులను తీసుకున్నారు. మా కుర్రవాళ్ళందరూ చదివి బయటకు వచ్చిన వాళ్ళందరి కోసం అది కూడా త్వరలో మనకి ఆ పోస్టులు కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా జరగదేవి కొన్ని జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా బాగా చదివితే బాగుంటుంది అనే దాంట్లో ఇంకా సలహాలు సంప్రదింపులు తీసుకొని పెద్దల సలహాలు సంప్రదింపులతో ఇంకా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం. వ్యక్తిగతంగా మీకు ఈ వేద యాత్రలో ఎదురైన ఇబ్బందులు, ఫ్యూచర్లో వేదం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు చెప్పే సలహాలు, మీ పర్సనల్గా అనుభవించినవి ఏమైనా చెప్తారా? పర్సనల్గా నేను పెద్దగా కష్టాలు ఏమి అనుభవించలేదు. అంటే గురుగారి దగ్గర చదువుకునే రోజుల్లో మాకు భోజనం తినేటటువంటి స్థితి కూడా బాగా తక్కువగా ఉండేది. ఆయన మాత్రం ఎంతమందికి పెడతారు, ఆ రోజుల్లో కాలం ఎలా ఉండేది. ఆయన వారాలు చేసుకోమని నాకు వారాలు ఏర్పాటు చేశారు, వారాలు చేసుకొని చదువుకున్నాను. కాబట్టి మీకు తెలుసు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో భోజనం వారములు అంటారు, అలా చదువుకున్నాను. అయితే ఈ రోజుల్లో మనకి చాలా వేద పాఠశాలలు, అట్లాగే వేదం చెప్తాము అని గురువులు కూడా చాలా మంది తయారవ్వడం వలన అంత ఇబ్బందులు ఏమీ లేవు. పిల్లలందరూ చక్కగా చదువుకోవాలి. అయితే ఈ రోజుల్లో మేము చూస్తున్నది ఏంటంటే, నేను కూడా 20-25 ఏళ్ళుగా అధ్యాపక వృత్తిలోనే ఉన్నాను, చాలా మంది తయారయ్యారు నా దగ్గర. మేము చూస్తున్న ఇబ్బంది ఏమిటంటే, ఇంటి దగ్గర తల్లిదండ్రుల మీద ఆ ప్రేమాభిమానాలు దాని గురించి కంటే కూడా, ఈ ఇంటికి వెళ్ళిన వారం రోజుల్లో ఇంట్లో సెలవులు ఇవ్వాలి కదండి, వారం ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు, ఈ వారంలోనే ఆ టీవీలు సెల్లులు అనే దాంట్లో పడిపోయి పిల్లలందరూ చదువుకి ఎడిక్ట్ అవ్వట్లేదు. ఇది నా ఒక్క వేద పండితులదే కాదు, అన్ని చదువులకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను అనుభవించా కాబట్టి ఉపాధ్యాయుడిగా నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి అది జాగ్రత్తగా తల్లిదండ్రులు ఖచ్చితంగా చదివించాలి అనుకున్నప్పుడు, ఈ రోజుల్లో అందరికీ పిల్లల ఏందో అమితమైనటువంటి ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళు ఏదడిగితే అది చేస్తున్నారు. ఏదడిగితే అది ఇస్తే ప్రేమ ఉన్నట్టు కాదు, వాడికి ఏది కావాలో అది ఇవ్వాలి. అలా ఎవరు ఇవ్వకుండా వాళ్ళు ఏదడిగితే అది ఇవ్వడంతో వాళ్ళు మంచి దోవలోకి వెళ్ళొచ్చు, పొరపాటున చెడు దోవలోకి కూడా వెళ్ళొచ్చు. అలా కాకుండా తల్లిదండ్రులందరూ సరైన గురువుల దగ్గర శిక్షణతో కూడిన విద్య ఉండేది. చిన్నప్పుడు నన్ను కొట్టలేదు మా గురుగారు, కానీ కొట్టిన అభ్యంతరం ఉండేది కాదు. ఒక దెబ్బ వేసి మంచి మార్గంలోకి పొరపాటు జరిగినప్పుడు. ఇప్పుడు ఎవరు కొట్టకూడదు అనేటటువంటి పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పుడు గురువు శిక్షించకపోతే వాడు సరైన మార్గంలోకి రారు. అది రకరకాలుగా వచ్చు, మనం కూడా వినే ఉంటాం. గోడ కుర్చీ వేసుకుంటారు, గోడ కుర్చీలు వేయించడం కానీ, ఒక పూట అన్నం మానిపించడం కానీ, ఇట్లా రకరకాలుగా ఏవో చిన్నవి కాకుండా కర్రతో ఒక దెబ్బ వేసి కానీ, ముట్టికాయ వేసి కానీ ఎలా అయినా జరగచ్చు. ఆ శిక్ష అనేది లేకపోయే వాళ్ళకి ఈ రోజుల్లో చదువుల యొక్క క్వాలిటీ తగ్గుతుందేమో అని మాకు వ్యక్తిగత అభిప్రాయం. ఇదేమీ ఎవరిని ఉద్దేశించేది కాదు, అది వ్యక్తిగత అభిప్రాయం. సాంకేతికత విశ్వవ్యాప్తం అయింది, టెక్నాలజీ బాగా పెరిగింది, కృత్రిమ మీద ఈవేళ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల అనర్థాలు కూడా జరుగుతున్నాయి. అసలు వేదాల్లో ఈ విజ్ఞానం గురించి ముందే ఉందని చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు విశ్వసించాలి, ఈ టెక్నాలజీని ఎంతవరకు వినియోగించుకోవాలి, నిరాశతో ఉన్న యువతకి మీరు ఇచ్చే సందేశం? టెక్నాలజీ గురించి నాకు పెద్దగా తెలియదు, ఫోన్ కూడా సరిగ్గా పూర్తిగా వాడడం రానటువంటి వాడిని. కానీ మీరు చెప్పిన మాట వాస్తవం, టెక్నాలజీ బాగా పెరిగింది. ఆ టెక్నాలజీ వల్ల మనం కొన్ని నష్టములు పోతున్నాం, కొన్ని మంచి లాభములు పొందుతున్నాము. ఈ నిరాశతో ఉన్నటువంటి యువత అందరూ ఏం చేయాలి అంటే, వారి యువతే కాదు
పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వారి వారి కర్తవ్యం ఏమిటి అనేది తెలుసుకోవాలి. మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం ఏ పని చేయడం కోసం వచ్చాడో ఆ పనిని మాత్రం వదిలేసి, అంటే వారి వారి స్వధర్మం అంటారు దాన్ని సంస్కృతంలో. ధర్మం అనేది సమాజ పరిధిలో ఉంటుంది, కుటుంబ పరిధిలో ఉంటుంది, వ్యక్తిగత పరిధిగాను ఉంటుంది. వ్యక్తిగతంగా వాడి ధర్మాన్ని వాడు పాటించాలి. కుటుంబంలో ఉన్నప్పుడు వాడి కుటుంబ ధర్మాన్ని పాటించాలి. అక్కడ వ్యక్తిగత ధర్మం నష్టపోయినా తప్పులేదు. కుటుంబం అంతా సమాజంలో ఉన్నప్పుడు సమాజ ధర్మాన్ని పాటించాలి. కుటుంబం నష్టపోయినా పర్వాలేదు. ఈ విషయాల్ని అంటే ఇప్పుడు ఖాయంగా వాడు సమాజ ధర్మం పాటిస్తే వ్యక్తిగా నష్టపోతాడు అనే అర్థం. మనకి దాన్ని మిలిటరీ వాళ్ళని తెలుసుకుంటే మనకి ఉదాహరణకి వాళ్ళన్నీ వదిలిపెట్టి తల్లిదండ్రుల్ని భార్యా పిల్లల్ని వదిలిపెట్టి అక్కడ ఎక్కడికో వెళ్ళి 6 నెలల పాటు దాంట్లో మనల్ని కాపలా కాస్తూ ఉంటారు. కాబట్టి వారు ఎంత నష్టపోతున్నారు, నష్టపోయినా వారు నష్టపోతున్నామని బాధపడకుండా దేశం కోసం మేము సేవ చేస్తున్నాము అని గర్విస్తున్నారు. అలా వారి వారి స్వధర్మం ఏదైతే ఉందో అది ఎవరికి వాడు నేను ఇందుకోసం వచ్చాను అని అనుకుంటే సరిపోదు. పెద్దల దగ్గర తెలుసుకొని ఆ పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటే ఎవ్వరికీ నిరాశే ఉండదు. అందరం ఆనందంగా సంతోషంగా ఉంటాము. దానికి ఒక్కది పెద్దలని సేవించడం. ఈ రోజుల్లో అది మనకి చాలా దుర్లభం అయిపోయింది. ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల్ని తాత ముత్తాతల్ని కానీ గురువుల్ని కానీ అంతే గౌరవంతో చూసి చక్కగా వారి దగ్గర తెలుసుకుంటే వారు మామూలుగా మాట్లాడే విషయంలోనే మనకి జీవితానికి ఇవ్వాల్సినటువంటి విషయాలన్నీ చెప్తారు. కాబట్టి పెద్దలని సేవించి వారి మార్గంలో నడుస్తూ స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఎవ్వరికి నిరాశ ఉండదు. దానికి నేనే ఉదాహరణ. ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ వేదం అనేది మన బుద్ధిలో ధరించాలి. దానికి మేము చదువుకునే రోజుల్లో ఎలా చదువుకున్నాము, ఏదో చదువుకున్నాం, గురువులు ఏం పర్వాలేదు నాయన నీకు వస్తుంది అన్నారు. అదే ఆశీర్వచనం. మేమేం చదివిందంత ప్రయోజనం లేదు, మా గురుగారు నీకు వస్తుంది నాయన అన్న మాటతో 40 గంటలు చెప్పవలసినటువంటి ఒక భాగాన్ని క్రమభాగాన్ని నిన్ననే మేము 24 గంటల్లో చెప్పడం జరిగింది. నిన్న పొద్దున 5 గంటలకు మొదలుపెట్టి వాళ్ళ పొద్దున 5ంటికి ఇదే స్వామివారి సన్నిధిలో చెప్పడం జరిగింది. అట్లా చెప్పగలిగాము అంటే అది ఏ మేధస్సుతో, ఇప్పుడు ఏదో ఉంటాయి కదా ఎంబీని తగ్గించడం ఏవో ఉన్నాయి దాంట్లో, నాకు పెద్దగా తెలియదు. జీబీల నుంచి ఎంబీలకి, ఎంబీల నుంచి ఇంకా తక్కువ కూడా చేస్తారు దాన్ని ఏదో. అలా చేయగలిగిన ఎంత టెక్నాలజీ ఉన్నా ఇది చేయడం కుదరదు. ఇది అనుష్ఠానము. అంటే వారి పని వారు చక్కగా చేసుకుంటూ గురువుల యందు భక్తి శ్రద్ధలతో ఉంటే గురువుల యొక్క అనుగ్రహంతో మాత్రమే మనకి ఇది పూర్తవుతుంది. అది మనకి అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా గురువుల యొక్క అనుగ్రహం అనేది ఏదో పుట్టింటి పురాణములన్నీ చెప్తున్నారు అని చెప్తారు. శంకరాచార్యులు వారు అవతల ఒడ్డున్నటువంటి పద్మాచార్యులను పిలిస్తే ఆయన గురుగారు పిలిచారు వెళ్ళాలి అని నది ఉందని చూడకుండా నడిస్తే ఆయనకి పద్మములు వచ్చినాయి కాళ్ళ కింద. అట్లాగే 5 ఏళ్ల పిల్లవాడప్పుడు నామదేవులు వారు పాండురంగుడికి అన్నం పెట్టడానికి వాళ్ళ నాన్నగారి బదులు పూజ చేయడానికి వెళ్తే ఆయనకి అన్నం తినిపి తినకపోతుంటే ఆయన తలకాయ పాదముల దగ్గర కొట్టుకోవడం, విగ్రహం నుంచే కృష్ణ పరమాత్మ వస్తే ఆయన అన్నం తినిపించాడు అని. అంటే 5 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి నామదేవులు వారికి భగవద్ దర్శనం అయింది. 80 ఏళ్ల వయసులో ఒక చిన్న అనుభవం జరిగింది. అది దాంతో పూర్తి చేస్తాను. 80 ఏళ్ల వయసులో ఒకళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక ఆవిడ ముక్తాబాయి అని ఒక కుండలు తయారు చేసే ఒక ఆయన ఇంట్లో కూర్చున్నారు. అక్కడ ఒక కర్ర ఉంటుంది, కుండ ఎంత కాలిందో చూసే కర్ర. ఆ కర్ర తీసుకొని కుండ కాలిందో చూడటానికి ముక్తాబాయి అనే ఒక అమ్మాయి తాత నేను ఈ కర్రలతో ఈ మనుషుల తలకాయల మీద కొట్టి ఎంత ఉందో చూస్తాను అని అడిగిందిట. అమ్మ నాకు ఆ సామర్థ్యం లేదు తల్లి, నాకంటే పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఆ కుండలు తయారు చేశాయని కూడా పాండురంగ భక్తుడే, ఘోరా కుంభారు అని ఆయన కుండలు తయారు చేసే కమ్మరి భక్తుడు. నాకు ఆ శక్తి లేదమ్మా, నీకుంది, నువ్వు మహాత్మురాలు, 5 ఏళ్ల పిల్ల ముక్తాబాయి, నువ్వు చెయ్యమ్మా అంటే ఆ కర్ర తీసుకొని అందరి తరకాల మీద కొడుతూ నామదేవి వారి దగ్గరికి వచ్చేవాళ్ళకి ఆయన వెనక్కి వెళ్ళడం, ఇది 0, ఈ తలకాయ 0 అని చెప్పడం. వెంటనే పాండురంగుడి దగ్గరికి రంగా అని పాండురంగుడి దగ్గర వెళ్ళి 5 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు 75 సంవత్సరములుగా నీకు నాకు సంబంధం ఉంటే నాకు జ్ఞానం 0 అంది ముక్తాబాయి. 0 అంటున్నారు, అవునా నీకు జ్ఞానం 0 ఏంటి అని రంగడు వచ్చి మాట్లాడటం. భగవంతుడు మాట్లాడితే జ్ఞానం లేకుండా ఉంటుందా అండి? ఉంటుంది. అది దానికే ఉదాహరణ ఈ కథ. రాములు వారు రామాయణం పుట్టారు వచ్చారు. రాములు వారు ఆంజనేయ స్వామికి ఎలా కనిపించాడు, విభీషణుడికి ఎలా కనిపించాడు, రావణాసురుడికి ఎలా కనిపించాడు? రావణాసుడికి కనిపించినట్టుగా విభీషణుడికి కనిపించలేదు కదా. భగవంతుడిని చూసిన కృష్ణ పరమాత్మని పాండవులు ఎలా చూశారు, కౌరవులు ఎలా చూశారు? వీరు వారిని బావ అన్నారు, వారు వీరిని బావనే అన్నారు. కానీ భగవంతుడున్నా కూడా జ్ఞానం అనేది రాదు, భక్తి అనేది రాదు. గురువు అనుగ్రహంతో మాత్రమే వస్తుంది. పాండురంగుడు అప్పుడు నాయన ముక్తాబాయి చెప్తే కరెక్ట్, మరి ఏం చేయాలి స్వామి?
గురువులను ఆశ్రయించు. వాకిట్లో ఒక ఈశ్వరుడి గుడిలో గురువు గారు ఉన్నారు, ఆయన కాళ్ళ మీద పడు, ఆయన నీకు జ్ఞానం వస్తుంది అంటే చాలు. జ్ఞానం అంటే అదేదో చీటీనో పుస్తకాలో ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదో కాదు. మనకి అర్థం అవడం కోసం ఇక్కడి నుంచి వీరి దగ్గర నుంచి వారి దగ్గర ఏదో శక్తి వెళ్ళినట్టు చూపెడతారు. గురువులు ఒక్క మాట చెప్తే, ఇందాక చెప్పాను, ఆయన నీకు వస్తుంది ఏం పర్వాలేదు అని మా గురుగారు అన్న మాటతో నేను పూర్ణత్వాన్ని పొందినట్టుగా ఆయన అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడమన్నారు. ఆయనేమో శివలింగం మీద కాలు పెట్టుకొని పడుకున్నాడు. ఏమంటే శివలింగం మీద కాలు పెట్టి పడుకున్నారు ఏంటి అంటే, పోనీ తీసి పక్కన పెట్టిన ఆయన అంటే, ఎక్కడ పెడితే అక్కడ శివలింగాలు వస్తున్నాయి అంటే భగవంతుడు సర్వాంతర్యామి ఆయన అని ఆయన గురువులు ఇక మీద నీకు జ్ఞానం కలిగింది, నువ్వు బయలుదేరు అంటే అప్పటి నుంచి అప్పటిదాకా 80 ఏళ్ల వయసు దాకా పాండురంగుడు ఎదురుకుండా కూర్చొని పాడుతూ ఉండే రామదేవులు వారు చంద్రభాగా నదీ తీరంలోకి వెళ్ళి పాడుకుంటూ మొదలుపెట్టాడు. ఇక పాండురంగుడితో సంబంధం లేదు, ఎందుకంటే ఈయన ఎక్కడ పడితే అక్కడికి వస్తాడు పాండురంగుడు అనే విషయాన్ని జ్ఞానాన్ని పొంది వెళ్ళారు అని. కాబట్టి గురువుల అనుగ్రహంతో మాత్రమే, గురువుపదేశంతో మాత్రమే మనం అన్ని విషయముల నుండి నేర్చుకోగలం. అటువంటి పెద్దల మాటలు వింటూ గురువుల దగ్గర సరైన మార్గంలో ఉంటూ అందరూ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే అంతా లోకమంతా క్షేమంగా ఉంటాయి. నిన్న 10 జనవరి 2026 నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇవాళ 11 జనవరి 2026 ఉదయం 5 గంటల వరకు అహోరాత్ర క్రమపారాయణ, కృష్ణ యజుర్వేద క్రమపారాయణ జరిగింది కొడమంచలి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో. కాబట్టి అది చాలా విశిష్టమైనటువంటి పారాయణ. వేద పారాయణ ఎక్కడ జరిగినా చాలా విశేషం. తత్రాపి అహోరాత్రం జరగడం అంటే 24 గంటలు జరగడం అనేది చాలా విశేషం. ఆ పారాయణలో కూడా మంత్రముని నేరుగా మంత్రముగా కాకుండా క్రమ విభాగంలో చెప్పడం అంటారు. క్రమం అనే దానికి అది ఆ విధానంగా పూర్తి చేయడం. నారుద్ర క్రమపాఠక అని భగవదంశలేందే అరుద్రుడైన వాడు క్రమాన్ని చదవలేరు అని ఆ సంస్కృత వాక్యానికి అర్థం. అటువంటి రుద్రాంశం ఉంటేనే, భగవదంశం ఉంటేనే ఈ క్రమపారాయణ చేయగలరు. కాబట్టి అది కూడా 40 గంటలు మామూలుగా చేస్తూ ఉంటాం 7 రోజుల్లో. మహా అవసరమైతే 4 రోజుల్లో 30-32 గంటల్లో చేస్తూ ఉంటాము. అటువంటి 30 గంటలు పట్టేటటువంటి కార్యక్రమం 24 గంటల్లోపు పూర్తి అవ్వడం అనేది ఆ స్వామి యొక్క అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహంతో ఈ క్షేత్రంలో జరిగింది. దీనన్నిటికీ మూల అయినటువంటి గురువు గారు రామలింగేశ్వర శర్మ సిద్ధాంతి గారు వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. కొడమంచిలి గ్రామ వాస్తవ్యులు వారి యొక్క ఆదేశం ప్రకారం గురువుల యొక్క అనుగ్రహంతో నేనే నిన్న పొద్దున 5 గంటల నుంచి వాళ్ళ పొద్దున 5 గంటల వరకు ఇక్కడ చేయడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. దైవ బలంతో, గురు బలంతో ఆయన పూర్తి చేసి గర్జించి పెడుతున్నాడు కొల్లమంచి గ్రామాన్ని. ఎక్కడ గర్జిస్తున్నారు అని, గర్జన ఎక్కడుంటుంది? ఏ యొక్క మృగం గర్జిస్తుంది? సింహం గర్జిస్తుంది. అలాంటి సింహాలన్నీ వచ్చాయి ఇక్కడ. వాళ్ళని ఎందుకు నేను ప్రేరణ చేసి వాళ్ళన్నా కూడా బతిమాలి ఎందుకు తీసుకొచ్చానంటే, కొడమంచిలో ఏదో సింహం గర్జించింది, ఆ గర్జన ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వింటాడు, గ్రామస్తులు వింటారు, దేవతలు వింటారు. అది సత్యం. గర్జించే సింహాన్ని ఇంకో గర్జించే సింహం చూపించాలి. దానికి చిన్న ఉదాహరణ చిన్నప్పుడు మనం చదువుకున్న పాఠ్య గ్రంథాల్లో ఉండేది. గర్జించే సింహం నూతులో చూసింది, దాని పీడ వెడకొట్టుకుంది గుండేది. అలా కాకుండా ముఖత ఎవరబ్బ సొమ్ము ఇక్కడ కూర్చొని అలా చెప్పడం, ఆయన గురుబలం పక్కనుంది, దైవబలం పక్కనుంది. ఆయనకి సాక్షాత్కారించినటువంటి పరమేశ్వరుడు పైన ముకుటంలో ఉన్నాడు. ఎంత చెప్పినా తక్కువే. చక్రవర్తి దగ్గర దానం చేస్తే చక్రవర్తి మెచ్చుకున్నాడంటే దాని యొక్క శక్తి ఎంతో మీకు తెలుసు. సింహతలాట్లు వేసుకుని ప్రపంచం తిరుగుతూ ఇదే నాదనుకుని నేనే వేదం చదువుకున్నవాడిని అనుకుంటూ భావంతో వాళ్ళ దగ్గర ఆ వేదనాదం చేయడం ఎంత గుర్తుంది, ఎంత గిఫ్ట్ ఉండాలి. అది ఎప్పుడూ కూడా నా వంశానికి రుణపడి ఉంటాను. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.